गाइस फाइनली ఇప్పుడు క్లైమేట్ అటు చూడండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బంక్ అయితే వచ్చినాం ఫ్యూల్ స్టాప్ అక్కడ 560 కొట్టిస్తాం ఇక్కడ 500 కొట్టిస్తాం 1060 ఇక్కడ అయిపోయింది మా పెట్రోల్ అయితే అసలు టూ మచ్ రిస్క్ అనేది నెక్స్ట్ లెవెల్ రిస్క్ ఇది ఇంకా 940 రూపీస్ ఉంటాయి మా దగ్గర అయితే చూద్దాం ఇంకా నెక్స్ట్ 940 తో ఏం చేయాలని చెప్పేది నెక్స్ట్ లెవెల్ రిస్క్ ఉంది ఇదైతే జర్నీ నెక్స్ట్ లెవెల్ మధ్యలో వర్షం పడ్డది తడిసిపోయినాం మళ్ళీ కాసేపు ఆగినాం అక్కడ టిఫిన్ చేసినాం క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్ క్లైమేట్ ఇంకా ఇప్పుడే ఘాట్ అసలు ఘాట్ స్టార్ట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ 90 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మనకు ఫ్యూల్ వచ్చేసి 500 అయితే ఇచ్చేసినాం ఇప్పుడు మనం వచ్చేసి బృందావన్ ఫ్యూలింగ్ స్టేషన్ దగ్గర అవుతున్నాం ఇక్కడ మన ఘాట్ స్టార్ట్ అయ్యే ముంగటనే ఉంటుంది ఇది సో గాయస్ ఇప్పుడే ఫ్యూల్ స్టాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఘాట్ రోడ్లోకి ఎంట్రీ అయిపోయినాం దట్టమైన అడవి అసలు ఇంత నైట్లో ఈ బైక్ మీద ఇంత చిమ్మ చీకటి ఉన్న రోడ్లో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం మీరు కూడా చూడండి ఒకసారి రోడ్ వ్యూ ఎంత చీకటి ఉందో దట్టమైన అడవి అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గాయస్ ఫుల్ వీడియో మీరు కంపల్సరీ చూడండి అసలు ఎదురుగా ఫ్రంట్లో కార్లు వేరే వెహికల్స్ ఏమైనా వస్తే రోడ్డు కనిపించడం లేదు అయినా సరే ట్రావెల్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఏం అవుతుందో కూడా మాకు తెలియదు అయినా కానీ ట్రావెల్ చేస్తున్నాం ఇంత ఘాట్ రోడ్లో అసలు ఇంత నైట్లో రైడ్ అంటే చాలా మామూలు విషయం కాదు అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి 9 అరౌండ్ ఆ టైం అవుతుంది ఘాట్ చెక్ పోస్ట్ అయితే క్రాస్ చేసినాం మేము దట్టమైన అడవిలోకి అయితే ఎంట్రీ అయినాం చూసుకోండి మీరు ఫ్రంట్లో వెహికల్స్ బస్సులు ఇవి వస్తే అసలు ఏం కనిపించట్లేదు అయినా సరే డ్రైవింగ్ అయితే చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాం అసలు మీరు వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి మనకైతే మధ్యలో వేరే బ్రదర్ వాళ్ళు కూడా కలిశారు వాళ్ళు కూడా మన సబ్స్క్రిప్షన్ చెప్పారు వాళ్ళు కూడా శ్రీశైలానికి వెళ్తారంట అసలు ఈ రైడు సూపర్ అంటే సూపర్ రైడ్ నైట్లో అసలు ఘాట్లో ఆగి కొంచెం టైం స్పెండ్ చేసినాం చాలా ఘాట్ రోడ్ అయితే చిమ్మ చీకటి టర్నింగ్స్ యూటర్న్స్ అలాగే ఈ రోడ్లు మాత్రం ప్రతి 2 కిలోమీటర్స్కి బ్రేక్ డౌన్స్ అయితే ఉన్నాయి గాయస్ భారత్ హెల్పింగ్ హ్యాండ్స్ కర్ణాకర్ ఫర్ యూ ఇంత నైట్లో అసలు శ్రీశైలం రోడ్లో సూపర్ అంటే సూపర్ రైడ్ ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే సూపర్ అంటే సూపర్ గాయస్ ఈ రైడ్లో అసలు నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంది మనకైతే వెనకాల కూడా వెహికల్స్ వస్తున్నాయి లెఫ్ట్ కొండు సూపర్ అంటే సూపర్ గాయస్ అసలు నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఇది మేమైతే జర్నీ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది గాయస్ మాకైతే ఎందుకంటే దట్టమైన అడవి మీరు చూడండి వెహికల్స్ ఎవ్రీ 10 మినిట్స్కి ఒకటి వెహికల్ అయితే వస్తుంది గాయస్ అసలు సూపర్ మైండ్ బ్లోయింగ్ జర్నీ టర్నింగ్ చూడండి గాయస్ ఎంత డేంజర్ ఉందో టర్నింగ్ అసలు ఈ టర్నింగ్ చూడండి ముందర ఫ్రంట్ టర్నింగ్ అసలు మేమైతే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ గాయస్ మీరైతే ఫుల్ వీడియో కంపల్సరీ ఎందుకంటే ఇంత రిస్క్ ఇంత రైట్లో అసలు మైండ్ బ్లోయింగ్ సిచ్యువేషన్ ఇది ముందర చూడండి కార్ లైట్లకు మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రోడ్ ఉంటుంది కనిపిస్తుంది టఫెస్ట్ రోడ్ ఇక ఈ అడవి దట్టమైన చెట్లు ఇంత ఎత్తు అసలు జర్నీ లైఫ్లో జీవితంలో చెప్పుకునేటట్టుంటుంది జర్నీ ఎందుకంటే జర్నీ అయినా పైన క్లైమేట్ ఆకాశంలో క్లైమేట్ అయినా ఒక్కటి సైడ్ చూడరు లోయ అది మొత్తం లోయనే అది అసలు మీరు మార్నింగ్ టైం వస్తే అంత థ్రిల్లింగ్ ఉండదు గాయస్ నైట్ టైం వస్తే మీకు భయం క్రియేట్ అవుతుంటుంది జర్నీ అనేది ఎట్లుంది అనేది నీ మైక్ ఆన్ చేసినావా నాందరూ వస్తున్నా వాయిస్ వస్తుంది క్లారిటీ మొత్తం బ్లూటూత్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చినాం కుదిరిన దాని దగ్గర స్టాండింగ్ వీడియో కానీ ఇలాంటి వెనకకెళ్ళి కూడా వెహికల్స్ వస్తున్నాయి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది కాదు రోడ్ అంతా డేంజర్ అసలు కొండల మీద అసలు రోడ్డు మొత్తం చాలా టూ మచ్ డేంజర్ ఉంది రోడ్డు మీరు వెనక చూసుకోవాలి ఒకసారి వెహికల్స్ డ్యామ్ మొత్తం డ్యామ్ మీదనే ఉన్నాడు గాయస్ ఇవాళ అప్పటి నుంచే ఏది
రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ డ్యామ్ చూడాలిరా, డ్యామ్ చూడాలి ఎప్పుడు వస్తుంది డ్యామ్ ఎప్పుడు వస్తుంది అడుగుతుంది కానీ అసలు డ్యామ్ చూసినావా వేరే లెవెల్ అసలు. అది ఇంత హ్యాపీనెస్ దొరుకుతుంది మళ్ళీ అందులో బైక్ మీద గాయస్ ఇది రైడ్ అంటే మధ్యలో తడిసినాము, ఎండినాము, మధ్యలో బండి ఖరాబ్ అయింది, మధ్యలో పెట్రోల్తో ఫోన్లు స్విచ్ ఆఫ్, వాళ్ళకి ఎవరికో పైసలు ఇచ్చి ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అసలు వేరే అంటే వేరే లెవెల్ ఇది. సో గైస్ ఫైనల్ గా మీరైతే మన వీడియోస్ చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ లో డ్యామ్ అయితే మీకు కనిపిస్తుంది. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ అయితే డ్యామ్ కి లైటింగ్ చేసిరు, డెకరేట్ సూపర్ అంటే సూపర్. కలరింగ్ కానీ అసలు లైటింగ్ కానీ వేరే లెవెల్. అసలు రోడ్స్ అయితే నెంబర్ వన్ గైస్, రోడ్స్ నెక్స్ట్ లెవెల్ గైస్. రోడ్ తిరగడం రావడం లైట్లు అసలు వేరే సూపర్. ఇసోటి ఫీల్ అంటే ఎన్ని జన్మలు అయితేనే ఓసారి రాదనిపిస్తుంది. అంటే ఈ టైంలో మేము ఇంత నైట్ లో ట్రావెల్ చేస్తున్నాం. అసలు మాకు మోస్ట్ అడ్వెంచర్ మీకు కూడా చూపించడం కోసం అని చెప్పేసి బైక్ అడ్వెంచర్ ఎట్లుంటుందని చెప్పి రైడ్ అయితే స్టార్ట్ చేసాం. వీడియోస్ అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ చూడండి, దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి ప్లేసెస్ మంచి కంటెంట్స్ తో మేము ముందుకైతే వస్తాము. సో మేమైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం గైస్. మీ అందరు బ్లెస్సింగ్స్, మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి ప్లేసెస్తో మేము ముందుకైతే వస్తాము. సో మీరు అందరూ చూడండి, మనకు సపోర్ట్ చేయండి. అమ్మనుగా ఉంటాయి కానీ చూసేయండి అంత డ్యామ్ ఎంత బాగుంది చూడండి. అసలు సూపర్ అంటే సూపర్ గైస్. ఆ రోడ్లు అసలు ఇవన్నీ కింద వాటర్ అవుతున్నాయి గైస్, మనకు చాలా లోతుంది. అది వాటర్ లాగా డ్యామ్ది షాడో కనిపిస్తుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది. మీరైతే రండి గైస్. అసలు భయ్యా అయితే వచ్చేసిండు ఫైనల్లీ. ఖుషి అంటే ఖుషి గాయస్. ఆర్టీసీ బస్సులు అయితే వెళ్తున్నాయి గాయస్. మార్నింగ్ లేచి దేవుని దర్శనం చేసుకోవాలి, స్నానం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మీకు మంచి. సో గాయస్ మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు డ్యామ్ వ్యూ అవుతుంది. డ్యామ్కి బ్యాక్ సైడ్ శ్రీశైలం అయితే ఉన్నది. లైటింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గాయస్. ఇక్కడికి వెళ్ళి ఇంకా వెహికల్స్, ఇంత నైట్లో కూడా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి గాయస్. అసలు డ్యామ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఇంత